తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోలకు ముస్లిం పేర్లు పెట్టలేదు ఎవరు, ఎప్పుడైనా ఆలోచించారు అట్లా? లేదు, ఆలోచించలేదు. అదే క్వశ్చన్ అక్కడి నుంచి వస్తుంది. వై వీఆర్ నాట్ హ్యావింగ్ అ ముస్లిం నేమ్ ఎస్ అ హీరో? అవును, ఎందుకు మలయాళం ఇండస్ట్రీలో పెడతారు, ఎందుకు తమిళ ఇండస్ట్రీలో పెడతారు? అవును, లేదా? అవును, లేదు బ్రో. ఎవరు పెట్టుకోరు. ఏ రామో గీమో ఎందుకు? ఏ చెప్తున్నా కదా, అవగాహన శక్తి ఇంతే ఉంది కదా. అవగాహన శక్తి ఇంతలోనే సినిమా తీసి ఇలా అంటే సౌండ్ వస్తుంది ఇంకా చాలా నాకు అనుకుంటున్నాడు. దీంట్లో పెట్టాం సౌండ్ వస్తుంది కదా, ఏ కాదు దీన్ని తీసి వేరే దాంట్లో వేసాను సౌండ్ చేస్తే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వస్తుంది కదా బ్రో, కొట్టు ఇదే కొట్టు అంటే కొట్టదే కొడుతున్నాడు, ఇంకా అదే ఆరోతే కొడుతుంటుంది ఇంకా. అంటే ఇది బాధ చేస్తే చూడరేమో ఆ భయం. సో క్వశ్చనింగ్ అనేది రాదు. సో ఎక్కడో నైస్ థింగ్ దట్ వన్ సబ్జెక్ట్ కేమ్ లైక్ దట్ వేర్ వన్ పర్సన్, అంటే ఇప్పుడు లేదన్నది కూడా ఒకటి వచ్చింది కదా. సో ఆటో అక్బర్ అనే అతను ఈజ్ అ ప్యూర్ హీరో. ఈజ్ నాట్ అంటే సినిమాలో సైడ్ క్యారెక్టర్ కాదాడు. మీరు సైడ్ క్యారెక్టర్లకి యాజ్ అ కమల్ ఐఎమ్ టెలింగ్, ఇదే నేను ఒక నా పేరు వేరే ఉంటే నేను ఇలా చెప్తే ఓహో వీడు దాని గురించి చెప్తున్నాం అనుకుంటారు. సో సైడ్ క్యారెక్టరు విలన్ పేర్లు పెట్టడం కాదు, ఈజ్ అ హీరో. ఇప్పటికైనా స్టార్ట్ చేయండి, ఇంక్లూడ్ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, హ్యావ్ ఇది తమిళ ఇండస్ట్రీలో పెడుతున్నారు, మలయాళం ఇండస్ట్రీ పెడుతున్నారు, డిఫరెంట్ ఇండస్ట్రీలో పెడుతున్నారు. తెలుగులో ఎందుకు అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ అ సర్టెన్ సెక్షన్ ఆఫ్ రైటర్స్, సర్టెన్ సెక్షన్ ఆఫ్ థాట్ ప్రాసెస్, ఆ సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఇది. వాడు గొప్పగా అనిపించాలంటే వాడు ముస్లిం పేరు పెట్టి వాడు పాకిస్తాన్ తిట్టాలంతే. ఇట్లా ఒక ధోరణిలో వెళ్తున్న ఒక వెరీ చైల్డిష్, అంటే మీరు సినిమా ట్రైలర్ లేకపోతే ఇంకేదో ఇలా ఎక్కడో మారాలి మనం, అదంతా మారకుండా సడన్గా ఏమైపోదు. అది ఎక్కడవుతుంది అంటే నాకు తెలిసి ఇట్ హ్యాపెన్స్ త్రూ ఏఐ. ద మూమెంట్ ఏఐ కమ్స్ మీకు షాకింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అయితే మనం ఫోటోలు ఎడిట్ చేసుకుంటున్నాం అంటే అందంగా కనిపించడానికి, ఒకప్పుడు ఎక్కడో ఫోటో స్టూడియోకి వెళ్ళి ఎంచుకోవాల్సి వచ్చేది. వాడు ఏదో గొప్ప మనిషి వాడు కూర్చొని ఏదో దుమ్ము రావద్దని చెప్పి డస్ట్ పెట్టుకున్నాడు. ఒకడు కూర్చొని వంట వండుకుంటూ ఒక ఆమె టుడే టెల్ మీ అ స్టోరీ ఆఫ్ అ కుక్ హూ ఇస్ స్ట్రగ్లింగ్ అట్ హోమ్ టు మేక్ ఫుడ్. వాళ్ళ హస్బెండ్ అని పట్టించుకోవట్లేదు. అదే టెల్ మీ అ స్టోరీ వేర్ ఫైనలీ షీ బికమ్స్ ఒక పైలట్ ఒక ఇది అని చెప్పండి అంటే విత్ ఇన్ వంట వెనిషేలో సినిమా వస్తుంది, అది ఆన్లైన్ పోస్ట్ చేస్తుంది ఆమె. పీపుల్ మైట్ వాచ్ ఇట్ అండ్ సే అబ్బాయి ఏం అద్భుతమైన సినిమా తీసారా అనొచ్చు. సో ఏఐ విల్ మేక్ ఇట్ మోర్ అండ్ మోర్, అంటే ఇట్ విల్ కమ్ టు దట్ స్టేజ్. మీరు ఇందాక చెప్పిన తర్వాత నుంచి ఆలోచిస్తున్నాను, మీరు అక్కడే స్టక్ ఉండొచ్చు ఏదైనా సినిమా. నాకు కూడా అంటే నేను బట్ ఇట్స్ నాట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ క్లియర్గా మనకు కనబడే ఒక సినిమా విజువల్. నేను చాలా మంది అడిగాను, నోబడీ కేమ్. ఉండొచ్చు ఏదైనా సినిమా, మేబీ కింద కమెంట్స్లో పెట్టచ్చు ఎవరని. నేను వెయిటింగ్ యాక్చువల్లీ. బ్రో మీకేమీ ఇంట్రెస్ట్ లేదా ఒక డైరెక్ట్ చేయాలి మూవీ, ఒక కథ ఇలా నేను చెయ్యాలి అంటే? ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, ఐ థింక్ వర్క్ టైమ్, ఒక డైరెక్షన్ చేయాలంటే కానీ కావాల్సిన ఏదైతే మీరు అన్నట్టు యూనో వెన్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ అ సర్టెన్ ఇది, మీకు ఆల్రెడీ బ్యాగేజ్ ఉంది, మీరు చాలా ఆల్రెడీ చేస్తున్నారు. ఇవన్నిటిని మళ్ళీ నేను పక్కన పెట్టి నేను డైరెక్షన్ చేయడం అనేది అసలు అంటే అది ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఐ సీన్ గ్రేట్ డైరెక్టర్స్, వాళ్ళు చేసే పని తపన, వాళ్ళకు ఉన్న అవగాహన నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ మీద. సో అవన్నీ చూస్తే అంటే నాకు అంత స్కోప్ అండ్ టైం లేదు. ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ అయితే ఉంది, సినిమాలు తీయాలని ఎప్పుడూ లేదు అసలు. ఏమో ఏ వస్తే అందరు రాసేసుకొని సినిమాలు తీయడమే. మీ కెరియర్లో సక్సెస్ అనేది చూసారా, ఫెయిల్యూర్ చూసారా? చాలా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. సినిమాలు ఆడకపోవడము, జనాలు థియేటర్కి రాకపోవడము అనేది పార్ట్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది. ఇంకా మా స్టేజ్ ఆఫ్ యాక్టర్స్కి అయితే గ్యారంటీగా యాజ్ అ హీరో పీపుల్ హ్యావ్ కమ్, చాలా ఇది చేశారు. లాట్ ఆఫ్ ఫెయిలియర్స్, లాట్ ఆఫ్ ఫిల్మ్ థియేటర్కి ఏంటి పొద్దున్నే మార్నింగ్ వచ్చారు మాట్నీ కల్లా మొత్తం ఎవరు లేరేంటి, చాలా ఉంటాయి. ఫెయిలియర్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇది. ఆ టైంలో మరి మీరు చేసింది ఏంటో, ఏం చేసేవాళ్ళు? లైక్ నార్మల్ మళ్ళీ రికవర్ అవ్వడానికి బయటకు రావడం? రికవరింగ్ కాదు, బేసికలీ ఏంటంటే నేను అంత సీరియస్ నేను ఫెయిల్యూర్స్ అనేవి వచ్చాయి. నేను అంత సీరియస్ అంటే పర్సనలీ ఆల్రెడీ ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ జడ్జ్డ్ ఇట్ ఆల్రెడీ.
సినిమా ఆడదని ముందే అర్థమైపోద్ది. సో అర్థమైనప్పుడు ఎందుకు బ్రో చేయడం వల్ల? అంటే కానీ కమిట్మెంట్ కదా, వర్క్ కదా. సి యూఆర్ ప్రొఫెషనల్ యాజ్ అన్ యాక్టర్, యూ హ్యావ్ టు కమిట్. మీ కమిట్మెంట్ ఉంది, నెంబర్ ఆఫ్ డేట్స్ ఇచ్చారు, ఈ డేట్స్ ప్రకారం పొద్దున్నే వెళ్తాం, మేకప్ వేసుకుంటాం, యాక్టింగ్ చేస్తాం. యాక్టింగ్లో నిజాయితీగా ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇది వర్కౌట్ అవుతే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పే ధైర్యం కూడా ఉండాలి. గొప్ప డైరెక్టర్ లైక్ సందీప్ రెడ్డి వంగ అలాంటి వాళ్ళు అలాంటి ధైర్యాన్ని కూడా ఇస్తారు. కాదు బ్రో, ఇప్పుడు ఒక సినిమా మనకి కథ చెప్తున్నప్పుడు మనకు అర్థమైపోద్ది, అరే ఇది వెళ్తుంది, ఇది వెళ్తుంది జనాల్లోకి. లైక్ అర్జున్ రెడ్డి డబ్బింగ్ స్టూడియోలో కూర్చొని నేను ఏడ్చి అసలు గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ బియాండ్. కానీ అలా అర్థమవుతున్న చెయ్యొచ్చు, ముందే చేసుకోవచ్చు, విరూపాక్ష అంతే, ముందే అర్థమైపోతుంటాయి మనకి. అప్పుడు అవి ఒప్పుకోవచ్చు, అవి చెయ్యొచ్చు. కానీ ఇది ఒక కథ విన్నాక యాక్టర్ ఈజ్ కమిటెడ్, ఈజ్ అ టూల్, ఈజ్ అ వాడు బొమ్మ, వాడిని మనం యాక్సెప్ట్ చేసాము, దాంతో ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు అగ్రీ చేశారు. బట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అది ఫాల్స్ అయింది, అంటే అబద్ధమైంది. ఈ అబద్ధాన్ని చెప్పే పని మనది కాదు కదా. ఇప్పుడు కథ మార్చాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అవగాహన లేదని అర్థమైపోయింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా మేము ఒకటి అనుకున్నాము, చెప్పాం తక్కువలో చేయాలి, బట్ వాళ్ళ వర్జన్ ఆఫ్ అవగాహన లెట్సే మీరు ఎంట్రీ చాలా అద్భుతంగా ఉండబోతుందండి అంటారు. ఎంట్రీ అద్భుతంగా ఉంటుందంటే ఎంట్రీ నార్మలే కదా, ఎంట్రీ వస్తాం వెళ్తాం, దానికి అద్భుతంగా అంటే వాళ్ళందరూ అసలు మేము ఏం ప్లాన్ చేస్తుంది తెలుసా అంటే ఏదో లెట్సే దేసే మీరు అలా కూడా కాదు. ఐ థింక్ ఇఫ్ దేసే మీకు అసలు మీ ఎంట్రీ అంతా అసలు లెట్సే హమ్మర్ జీపుల్లో వస్తారండి అన్నారు. హమ్మర్ జీప్లో వస్తుంటే నేను ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అసలు? అప్పుడు మనకు అనిపిస్తుంది, అరే వీళ్ళ అవగాహన అసలు హమ్మర్లో ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. వీళ్ళు హమ్మర్ అండ్ జీప్ కొనాలంటే నువ్వు ఎంత క్రోర్స్ ఉండాలి, నీకు ఎంత నువ్వు బిజినెస్ నడుపు ఉండాలి, నీ బేసిక్ లైఫ్ నీకు ఎలా ఉంటుంది, అలాంటప్పుడు నువ్వు అసలు ఇలాంటి షర్ట్లు డ్రెస్లు వేసుకుంటావా అన్నది మిస్ అవుతున్నారు. మనకే అర్థమైపోతుంది కదా. ఎందుకు పబ్ సాంగ్స్ చూసుకోండి సార్, వీళ్ళు ఎప్పుడు పబ్బులకి వెళ్ళరా? పబ్బుల్లో సాంగ్లు ఏంటి, పబ్బులో ఆ సాంగ్ అసలు పబ్బులో అలా డాన్స్ వేస్తారా అని ఎవరిని అడిగినా చెప్తారు. బట్ పబ్బు సాంగ్లు ఉంటున్నాయి. సో యూ గో దేర్ యూ సీ షిట్ దే ఆర్ డూయింగ్ దిస్ ఇలా ఉండవు. కానీ ఓకే, యూ కమిటెడ్, యూ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. చెప్పాలనుకోరు, చెప్తా. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ డూ ఇట్. యాక్టర్స్ కానీ, ఎడిటర్స్ కానీ, సౌండ్ డిజైనర్, ఎవ్రీ వన్ టెల్స్ సార్ ఇది బాగాలేదు సార్, ఇది కొంచెం ఇది చేద్దామా అని తీసుకునే వాళ్ళు బట్టి ఉంటుంది. వాళ్ళకున్న అవగాహనలో వాళ్ళు అంతే, వాళ్ళు కూడా తీసుకోవద్దని ఉండదు, వాళ్ళ అవగాహన అంతే ఉంటుంది, వాళ్ళు అంతే తీసుకోగలుగుతారు. దాని బియాండ్ వాళ్ళకి కన్ఫ్యూజన్ అయిపోద్ది, ఏంటి ఇదంతా ఇదే మాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈలాన్ మస్క్ది లాంచ్ ఫర్ కాలిఫోర్నియాలో టెస్లా ఫ్యాక్టరీ పెట్టినప్పుడు లాంచ్ చేస్తే గవర్నర్ పిలిచారు. దాని లాంచ్ ఎలా అయిందంటే ఐకియా చైర్స్ వేసారు లైన్గా, వైట్ చైర్స్. ఆడ గవర్నరు వాళ్ళు నుంచున్నారు, ఇక్కడ ఈ చైర్స్ 2-3 ఉన్నాయి. నుంచొని వీళ్ళు వచ్చిన ఆడియన్స్ కూడా నుంచొని వాడు చెప్తున్నాడు, వాళ్ళు నుంచున్నాడు, వెనకాల ఏం బ్యానర్ లేదు, ఏం లేదు. మన దగ్గర ఎలా అవుతుంది, ఒక చిన్నది ఏదన్నా రోడ్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు, వెనకాల ఏం పెడతారు, పెద్ద బ్యానర్ పెడతారు. అవగాహన లేకపోవడం. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చా అంటే ఆ మినిస్టర్ కూడా తెలుసు, వాడు బయట దేశానికి వెళ్ళి ఉంటాడు, కానీ వాడికి స్టక్ అయిపోయాడు, వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇది చేస్తే ఇప్పుడు ఏం చేయలేదు అనుకుంటారేమో బ్రో, చేసేద్దాం బ్రో అంటాడు. వాట్ ఇస్ ఇట్ అంటే మనం ఏం చేస్తున్నాం అయితే అని. సో దిస్ హ్యాపెన్స్. ఇది పోవడానికి అగైన్ లైక్ ఐ సెడ్, యూ నీడ్ ఏఐ, యూ నీడ్ అంటే మన ఇంటెలిజెన్స్ సరిపోదు. సో యూ నీడ్ ఏఐ ఎందుకు? అక్కడ ఉన్నోడొకడు ట్విట్టర్లో పెడుతుంటాడు వాళ్ళ మెసేజ్, ఏంటి సినిమా బాగాలేదు, ఏంట్రా ఇలా చేశారు రివ్యూ. ఒకప్పుడు సిస్టమేటిక్ రివ్యూ ఉండేది, ఏంటి 4-5 న్యూస్ పేపర్లు, వాడికి రోజు పొద్దున సాయంత్రం ఫోన్ చేసి నువ్వు ఏంటి. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కటి రివ్యూరే కదా. సో మండిపోతుంది సినిమా వాళ్ళకి, ఏంటి వీడు ప్రతి ఒక్కటి రాస్తున్నాడని. రాస్తే ఏంటి, రాస్తాడు. దట్ ఈస్ టెక్నాలజీ, దట్ ఈస్ డెమోక్రసీ, దట్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏదైతే మన కాన్స్టిట్యూషన్ రాశారో దాని మీనింగ్ తెలియగా ఎందుకు రాస్తాడు, ఎందుకు చెప్తున్నాడు చెప్పకూడదు, అది వచ్చేసింది అందరికీ.
ఇట్ విల్ గో ఆఫ్, ఇట్ విల్ టేక్ టైం. అంటే కొంతమంది అంటే రివ్యూలు రాసే వాళ్ళు కూడా కొంతమంది సినిమాలు చూడకుండా రివ్యూలు రాసే వాళ్ళని అంటున్నారేమో. దట్స్ ఇర్రెలవెంట్. వాడు సార్ సినిమా చూసి రాసాడు, చూడకుండా రాసాడా అంటే, సినిమా చూడకుండా రాసినోడు వాడు పోతాడు, వాడి ఇంట్లో కూర్చొని వాడు ఏమైనా చేస్తాడు. దట్ ఈస్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కునాల్ కామ్రా ఏదో చెప్పాడు అక్కడ, ఏదో చెప్పాడు అది బాంబేలో. ఒక స్టేట్ అంటుంది చెప్తే ఏంటి ప్రాబ్లం ఏంటి అంటుంది, ఒక స్టేట్ అంటుంది అదేం చెప్పాడు. ఎందుకు ఆ స్టేట్లో నువ్వు రూలర్ కాబట్టి. సో అప్పుడు ఏమవుద్ది, పవర్ ప్లే అవుతుంది. అంటే నీకు బెనిఫిట్ అవుద్ది కాబట్టి నువ్వు నన్ను చెప్పొద్దు అంటున్నావు. రేపొద్దున చూడకుండా చెప్పావు అని అంటున్నావు, చూసిన కూడా అదే అంటే నువ్వు రేపొద్దున అయితే ఏంటి అనడానికి లేదు. అందుకే కదా సి వై డు ప్లాట్ఫామ్స్ లైక్ ట్విట్టర్ ఆర్ ఎనీథింగ్, దే సే దట్ ఫేర్ ప్లే, లెట్ దెమ్ టెల్. నిన్ను బాగా లేదని ఎంత రాసినా కూడా వెళ్ళి చూసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. నాకు ఇప్పుడు మనకు కూడా నార్మల్గా ఒక పర్సన్ వచ్చి అదే అంత లేదు అనిపించలేదు అంటారు, కానీ మనం చూస్తే మనకు నచ్చితే వెళ్ళిపోతే తినాలి. బట్ వాట్ పీపుల్ లైక్ ఈవెన్ సందీప్ ఇలాంటి వాళ్ళు కూడా ఫీల్ అయింది ఏంటంటే, ఇలా చెప్పినప్పుడు ఫ్యూ మోర్ క్రోర్స్ ఆర్ లాస్ట్. చూడకుండా నువ్వు యూనో ఏదో బూట్ నాకు అన్నాడు ఏమన్నాడు అంటే అది నాకలేదు కదా అని సందీప్ ఫీల్ అయ్యాడు. కరెక్ట్, నువ్వు చూడలేదు సినిమా, నేను వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు ఐ డింట్ ఈవెన్ వాంట్ టు వాచ్ ఇట్ అది. అదేం పైత్యం మరి. సో ఆ పైత్యాన్ని మనం వీ కెన్ ఆల్వేస్ క్వశ్చన్ ఇట్, వీ కెన్ ఆల్వేస్ సే. ఒక 2 సార్లు మైక్ పట్టుకొని డైరెక్టర్లు చెప్పేసి చూడకుండా ఏం చెప్తున్నారా అని, ఆ ధైర్యం అట్లీస్ట్ పీపుల్ లైక్ సందీప్ లాంటి వాళ్ళు వచ్చి చెప్పడం వలన డైరెక్టర్స్ కూడా ధైర్యం వచ్చింది. చూడకుండా ఎందుకు చెప్తున్నాను, చూసి చెప్పు, చూడకుండా ఎందుకు చెప్తున్నావు, అది కూడా చెప్పే ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయి బ్రో? మంచిగా టైటిల్ పెట్టలేదు ఇంకా. ఒకదానికి అమలాపురంలో ఒకటి జరిగింది, చైనా పీస్, సైన్స్ ఫిక్షన్ కొంచెం అంటే మిస్టరీ ఇది ఫిల్మ్. తర్వాత ఫౌజీ ఒకటి ప్రభాస్ అది హనురాగపూడిది. తర్వాత దాంట్లో ఉన్న ఇంకెవరు రిలీజ్ ఆల్మోస్ట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది రిలీజ్కి. సో యా, మెనీ గుడ్ ఫిల్మ్స్. మంచి మళ్ళీ కంబ్యాక్ అని వస్తే అరుంధతి కామిక్ చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అది. అది వస్తే అరుంధతి కూడా అయిపోయింది. థ్యాంక్ యూ. అండ్ నేను యాక్చువల్లీ ఒక క్వశ్చన్ స్టార్టింగ్ అడగాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఫైనల్ లాస్ట్లో అడుగుతున్నాను. కమల్ కామరాజు ఏంటి బ్రో అది? కామరాజు సర్నేమ్ కామరాజు మా ఫాదర్ నుంచి వచ్చింది, అదే మా అన్సిస్టర్స్ నుంచి వచ్చింది అంతే. కామరాజు అది సర్నేమా? అది మీ పేరు ఏంటి, ఎందుకు ఇంత పెద్దది పెట్టుకున్నారు? ఇంకో సర్నేమ్ ఇంకా లేదేమో, అది పెడితే ఇంకా పెద్దది అయిపోద్దేమో అని. లేదు, మా ఫాదర్ నుంచి వచ్చింది. అది తీయడానికి పెద్ద మనకి ఉండదు కదా, ఉంటే ఏంటి పోతే ఏంటి అంటే టైప్లో ఉంటుంది. అది కామరాజు అని ఉంటుంది, దాని మూల ఐడెంటిటీ. సో నేను సినిమాలో వచ్చినప్పుడు యాక్చువల్గా ఆ టైంలో వెరీ రేర్గా తెలుగు ఇండస్ట్రీలో వెరీ రేర్గా ఫుల్ పేరు వాడేవాళ్ళు. ఫుల్ పేరు ఇప్పుడు నౌ ఇట్స్ బికమ్ ట్రెండ్. అప్పుడు శేఖర్ గారు అడిగారు, దాని చిన్న ముద్దుగా దాని పేరు పెడదాం అది ఇదని అంటే, ముద్దుకి ఇద్దిగేం వద్దు, కమల్ కామరాజు అని మొత్తం ఫుల్ పేరు పెట్టండి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటారేమో అన్నాడు. అంటే అనుకున్నా పర్లేదు, పేరు పెట్టండి అంతే, పేరు నా పేరు అదే తెలుసు, అదే కమల్ అని అనుకోలే, మొత్తం ఉండాలని మీరు అనుకున్నదే. యా అంటే దట్స్ హౌ యువర్ ఐడెంటిటీ ఇస్ వరల్డ్ ఓవర్, పీపుల్ యూజ్ దేర్ ఎంటైర్ నేమ్ కదా. సో సిల్లి గిల్లి అని ఏం పెట్టకుండా పూర్తి పేరు ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా విషయాలని షేర్ చేసుకున్నారు. ఇంకా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, ఆ సిచ్యువేషన్ కూడా వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇంకా మీ చేస్తున్న మూవీస్, మీ ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, నాకు మంచి ఇంటరాక్షన్ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యా, చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్.